హలో అందరికీ మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఈ రోజు అయితే గ్రాడ్యుయేషన్ డే, నాది కాదు మా ఫ్రెండ్ది. సో అందరం పోతున్నాం కార్లా. హాయ్ అప్పురి. ఏ ఎటు ఉరుకుతున్నావు? అరే నువ్వైతే ఎప్పుడు వీడియోలలో డిస్టర్బ్ చేసుకుంటుండు. ఇలా అందరు ఇప్పుడు ఇట్లా చేస్తారు కానీ ఘోరంగా అల్లరి చేస్తారు. ఇలా నీళ్ళు ఎట్లా భరిస్తుర్రో ఏమో. నేనైతే రోజు సంపుడి చంపేదాన్ని కట్టెతోని. సో ఇప్పుడైతే కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈస్ట్ లండన్ యూనివర్సిటీ. మస్తు మందికి మన వాళ్ళకి తెలిసే ఉంటుంది, అక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. అది తెలుగు యూనివర్సిటీయా లేకుంటే ఇక్కడ ఉంది అర్థం కాదు. ఏంది పిల్లకి ఇంతగానం తయారైందని అనుకుంటుండ్రా? లండన్లో ఆ పక్కకున్నది అలా బిడ్డ, అంత పెద్ద బిడ్డను పెట్టుకొని ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ చేసింది. కంగ్రాచులేషన్స్. థంబ్నెయిల్స్ ఇంకా థంబ్నెయిల్స్ మీద ఉన్న పిక్స్ చూసి నా గ్రాడ్యుయేషన్ డే అనుకుంటుండ్రేమో. కాదు, మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ డేకి అయితే నేనైతే పోతున్నా. ఈరోజు ఇక్కడ మస్తు మంది ఉంది గ్రాడ్యుయేషన్. మేడం అందరిది అయిపోయినాక పెట్టుకుంది. ఎన్నిటికి పెట్టుకున్నావు నువ్వు అసలు? 5:30. ఆ టైంలో పెట్టుకుంటారా పాపం? ఈవిడ అన్న షిఫ్ట్ పోయేటాడు వచ్చిండు. ఆ మస్తు మంది అయిపోయి వెళ్ళిపోతుర్రు. ఇంకా అందరూ ఉన్నట్టున్నారు కదా తెలుగు వాళ్ళు. మీరైతే తెలుగు బ్యాచ్ ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు. సో మస్తు మంది ఉంటారు ఈ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు. ఇంతకుముందు చెప్పినా కదా, అందరిది అయిపోయింది. 5:30కు పెట్టుకుంది మేడం. అప్ప ఈ హెయిర్ స్టైల్ ఎట్లా చెప్పండి గైస్. పాప మళ్ళీ బిడ్డకు నచ్చలేదు. నీకు నచ్చింది కదా, మనకు నచ్చితే అయిపోయాయి. ఎదుటోళ్ళకి నచ్చిందా లేదా అన్నది పాయింట్ కాదు. సో ఈ యూనివర్సిటీ పక్కకి మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్. సో సవిత లోపలికి అయింది గౌన్ తెచ్చుకోవడానికి, గ్రాడ్యుయేషన్ డ్రెస్. మేమిద్దరం ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం. అండ్ ఇక్కడ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. చెప్పవరా? నేను ఒక్కనే చెప్పాలా? నీకు డైలాగ్ ఇచ్చిన మాట్లాడు. లొకేషన్ మస్తు ఉంది. ఇంతకు ముందు నన్ను ఒక వీడియో తీసింది, అన్న ఫ్లైట్ నన్ను ఉంది అని అంటే, అయితే ఫ్లైట్ నన్ను తీసింది, అయితే నన్ను అన్న తీసింది, కానీ ఇద్దరిని మాత్రం కలిపి తీయలేదు. చెప్పండి గురువు గారు. ఈ యూనివర్సిటీ పక్కకే సిటీ ఎయిర్పోర్ట్ ఉంది. అసలు మేము ఉన్నంతసేపు ఫ్లైట్ల సౌండ్లు, ఎన్ని ఫ్లైట్లు అచ్చుకుంటా పోవుడో. అండ్ నేనైతే కొంచెం జూమ్ చేసిన, మంచిగానే కనబడుతుంది మన ఫోన్లో కూడా. అండ్ సో లొకేషన్ అయితే మస్తు ఉంది యూనివర్సిటీ దగ్గర. అండ్ ఇక్కడ యూడూరి వీళ్ళు అయితే బొకేలు అమ్ముతున్నారు. ఆ రోజు సో చూడు, ఇక్కడ చూసిన అవే డ్రెస్సులు, గ్రాడ్యుయేషన్ డ్రెస్సులు. టికెట్లు ఎన్ని తీసుకున్నావు? టికెట్స్ అంటే నీకు ఒకటి ఫ్రీగా ఇస్తారు, మనం కొనాలనా లేకుంటే రెండు కొనుడేనా? ఎంత కోటి? అవి పట్టుకో అంటే వాడేసి ఫుడ్ అని అంటే తినడానికి, డ్రింక్స్ అంటే తాగడానికి. ఇదైతే స్టూడెంట్ పాస్, గ్రాడ్యుయేషన్ జరుపుకోవడానికి లోపలికి పోవడానికి. అండ్ గెస్ట్లకు కూడా పాస్లు ఉంటాయి. అవి ఒక్కొక్కటి కొనాలంటే 8,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. ఒక సంవత్సరంలో అబ్రాడ్లో కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అసలు ఆ రోజు ఆ జనాలను చూసిన తర్వాత షాక్ అయినా, ఇంతమంది గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నారా అని చెప్పి. ఇంతమంది గ్రాడ్యుయేట్ అవుతారు లండన్లో ఒక్కొక్క సంవత్సరం. సారీ, ఒక్కొక్క I want to say congratulations to all the students graduating this year. Best of luck. Hello, my name is Kashin Sheriff and I'm so pleased to be here this morning with you to congratulate you on this. Your ceremony is about to begin any moment now with the academic procession, but first I'm just going to explain a few housekeeping points and then we'll talk through how the ceremony is going to work today. Firstly, in the unlikely event that the fire alarm goes off, it is real, we're not expecting any drills. If that happens... Good afternoon, graduates. Good afternoon. Wow, you look amazing. For you. That side is a little wide. Come on. That's right. Come on. You beat them. Hey, come on. Well done. Savita Shilkuri. Samir Bhai Darji.
ఎస్ సో చెప్ What to say? మీరు ఎక్కడ Armoor. సో కొంచెం కొంచెం తోడా తోడా తెలుగు. Hi Shruti, nice to meet you. I have seen you in the Instagram and I have seen you today. So I have. నాకు తెలుగు నీ తెలుగు కావాలి నాకు ఆశ్చర్యం తెలుగు నచ్చింది నాకు. Nice to meet you. తెలుగు తెలుగు మంచిగా అనిపించింది. ఓకే ఓకే కలిసి. కలిసి Nice to meet you Shruti. How ఇలా is your నిజామాబాద్. parents? ఓ థ్యాంక్ యూ సో Yeah, మచ్. your mother, yeah? She's good? Yes. Yeah. When you go to India, she cry. I feel very emotional. Oh my God, I have seen your videos. Thank you so Sometimes much. when I feel bored, I'll see your videos only because. How are you నా doing ఫ్రెండ్ now? గ్రాడ్యుయేషన్కి వచ్చిన తినది కూడా నిజామాబాద్ మన దగ్గరనే ఆర్మూర్. అండ్ తెలుగు నీకు కొంచెం కూడా వస్తుంది but I misuse the words. ఏం కాదు నేను నేర్పుతా మంచి బ్యాడ్ వర్డ్స్. పేరు Aisha, అనిషా. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? 2 years. 2 years. మరి పేరెంట్స్ తీసుకుంటా. Yeah, my father is there. You want to meet my father? ఓకే. సో సవిత గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 1 అవర్లో బయటకు వచ్చినాం. చూడూరి మనోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఎక్కువ శాతం ఇండియన్సే ఉన్నారు. ఏమంటావు, ఎట్లా అనిపిస్తుంది నీ ఏమంటారు స్పందన? Very proud of you. I make my నేనైతే parents proud. నేనైతే అంటే అన్న వల్లనే నువ్వు ఇంత దూరం వచ్చిన. సో నువ్వుగా అన్న. Thank you, Basant Reddy, for giving me back. Thank you so much. నేను కూడా మస్తు హ్యాపీగా ఉన్నా. అమ్మాయిలు ఏ విషయంలో వెనకాలనే ఉండకుండా పెళ్ళై పిల్లలు పుట్టినా సరే ఒకవేళ మీకు ఏమైనా సాధించాలని అనుకుంటే అన్న లాంటి హస్బెండ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిండు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ కి ఆడపిల్లలు కూడా ఏదైనా సాధించవచ్చు. ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్ బిహైండ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏడుతుంది రా. ఏడకేడకేడకేడకేడకేడ. కానీ మీ అమ్మ దీనికోసం బాగా కష్టపడ్డారు. మీకు తెలియదు దీని వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంతమంది ఎన్ని మాటలు అంటే ఇంత దూరం వచ్చిందో అని. సో నాకు తెలుసు కాబట్టే నేను ఇవన్నీ చెప్తున్నా వీడియోలో. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సవిత అండ్ బసంత్ రెడ్డి అన్న. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో నేను మాస్టర్స్ చేయలేను. మాస్టర్స్ మధ్యలోనే వదిలేసి ఇక్కడికి వచ్చిన. ఆ రిగ్రెట్ అయితే నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను మాస్టర్స్ చేయలేను, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా నేను వదిలేసుకొని రావాల్సి వచ్చిన సిచ్యువేషన్. అండ్ ఇదంతా చూసినప్పుడు నేను కూడా మస్తు ఎమోషనల్ అయినా. చేసి ఉండాల్సింది, చేస్తే బాగుండేదేమో, అనవసరంగా వదిలేసి వచ్చినా అని చిన్న రిగ్రెట్ ఫీలింగ్ కాదు, పెద్ద రిగ్రెటే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు ఈ ఫీలింగ్ అయితే. ఏమైనా ఎందుకు అలా అనిపేసు మా ఆయన లేట్ వచ్చిందని అన్న ఇప్పటిదాకా అసలు ఈ డైలాగ్ ఒక్కసారి కూడా నువ్వు వచ్చినాకనే ఎంత యాక్టింగ్ ఇది అసలు. నువ్వు లేక ఒక్కసారి నన్న డాడీ లేడని నాకు మంచిగా అనిపించలేను అన్నదా? ఇప్పుడు అంటుంది వచ్చినాక, అంత అయిపోయినాక. ఏ రావట్లేదా? వస్తుంది ఇప్పుడు వచ్చింది చూడు. యాక్టివేట్ అయింది బాడీగా. మొత్తానికి సవిత మొత్తానికి సాధించినావు కదా. టోపిక్ 25 లక్షలా 30 లక్షలా? టోపిక్ ఎంత? 15 లక్షలు. సంవత్సరాలు ఈ షాప్ కోసం దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అద్దురా ఇప్పుడు ఏజ్ తెలిసిపోతుంది మళ్ళీ. చెప్పమంటావా? ఇట్స్ బీన్ 15 years. హాయ్ గైస్. సో ఈ రోజు మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ అయితే ఇట్లా అయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. పడదురా కొంచెం ఆగు. నువ్వు ఇట్లా ఇట్లా ఒకసారి ఇట్లా ఇక వీడియో తీసేటప్పుడు ఇలా తీసుకొని ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మంచిగా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. నా పేరు ఏం పేరు చెప్పు. అక్క పేరు ఏంది? శృతి తక్క. నా పేరు శృతిత. కొత్త పేరు మంచిగా ఉందా? మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పాలి. తినవడద్దా? గట్టిగా చెప్పాలంటే శృతక్క. మంచిగా చెప్పు, మెల్లగా చెప్పు. నువ్వు మంచిగా నువ్వు నా పేరు చెప్తున్నావు. నాకు నచ్చలేదు. శృతితనే నచ్చింది నాకు. చెప్పు అదే నచ్చింది. సో గ్రాడ్యుయేషన్ అయితే మస్తు జరిగింది. నాకైతే మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ ఈ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్
లొకేషన్ అంత మస్తుంది. అసలు ఎంతమంది ఒక్క టోపీ కోసం 15-20 లక్షలు పెట్టి వచ్చిర్రు. అంటే నేను కామెడీగా టోపీ అంటున్నా కానీ మస్తు మంది మస్తు మంది మన ఫాలోవర్స్ నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సొంత ఇంట్లో మనిషి లెక్క ట్రీట్ చేసి అక్క అక్క అనుకుంటా మస్తు మంది సెల్ఫీలు దిగిర్రు. అండ్ నేనైతే మీ అందరి ప్రేమకు రుణపడి ఉంటా. చాలామందిని వీడియోస్ తీయడం మర్చిపోయినా, ఇంతకుముందు కొంచెం దగ్గరికి రావాలా వద్దా అని అనుకునేటోళ్ళు యూకేలో ఉన్న వాళ్ళు. కానీ ఇప్పుడైతే నేను ఎక్కడ కనిపించినా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మాట్లాడి అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ కనిపించే చిట్పట్ చికెన్, తర్వాత చికెన్ మెజెస్టిక్, చికెన్ మంచూరియా, చికెన్ లాలీపాప్ అని చెప్పి మస్తు ఆర్డర్ పెట్టుకున్నాము. కాదు మీకు అది మాకు ఇది ఓకేనా? ఇప్పటికే మస్తు తిన్నాం, కడుపులో ఖాళీ లేదు. అయినా కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టారు. సో బిర్యానీ కూడా అందరం కొంచెం తిన్నాము. తిన్న తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయినాం. సో మంచిగా గ్రాడ్యుయేషన్ జరిగింది. అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి పోయి తినేసి ఇంటికి వచ్చినాము. దాని లోపలికి ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఇంటికి పోవాలి. పోతున్నా నేను, హగ్గేవా పోతున్నా ముద్ది నా పేరు ఏం పేరు చెప్పు? కాదు మంచిగా చెప్పు. చిత్తి తక్క మంచిగా ఉంది ఆ పేరు. కొత్త బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. చూడు రీ సబ్స్క్రైబ్ చేయురు అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయుర్రి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయురాను. బాయ్ అందరికి, గుడ్ నైట్. ఇట్లా లవ్ యూ వాళ్ళను మంచిగా చెప్పు. నువ్వు యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంట్లో చెప్పు. లవ్ యూ ఆల్ అట్లా చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. బాయ్. సో అయిపోయింది గ్రాడ్యుయేషన్, తిన్నా, ఇంటికి అవుతున్నా. ఇప్పుడు రాత్రి 10:30 అవుతుంది. వాళ్ళు అయితే ఉండు అని ఎంత బతిమాలిరో కానీ. సో ఈరోజు ఇంకా నేను ఉండే సిచ్యువేషన్ లేదు, నాకు రేపు పొద్దుగాలనే పని ఉంది, అందుకే ఇంటికి పోతున్నా. అండ్ నాకు మస్తు తక్కువ మంది ఫ్రెండ్స్, వాళ్ళలో ఈ ఫ్యామిలీ కూడా ఒకటి. నన్నైతే సొంత చెల్లెలకి చూసుకుంటాడు అన్న, ఇంకా సవిత. మస్తు అనిపిస్తుంది కొంతమందిని కలిసినప్పుడు. అది కూడా యూకేలా ఫ్యామిలీ లెక్క చూసుకునే వాళ్ళు దొరకడు మస్తు కష్టం. అండ్ గ్రాడ్యుయేషన్ వీడియో ఎట్లుందో నాకు కామెంట్ చేయురి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మస్తు మంది నన్ను గుర్తుపట్టి సొంత అక్క లెక్క వచ్చి పలకరించి మాట్లాడిరు. మీ అందరి ప్రేమ యుద్ధ నాకైతే అసలు నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు లండన్ నాకు కామెంట్ చేయురి. నేను వీడియోస్ చేసి మీకు కొత్త ప్లేసులు చూపెడతా. అండ్ తెలుసు కదా లండన్ కొత్త ముచ్చట్లు, కొత్తవి కాదు నాకు కొత్తగా అనిపించినాయి మీకు చూపెడతా. బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.